మరి ఇంతకుముందు మా కాంగ్రెస్ పెద్దలన్నీ అందరూ కూడా అన్ని విషయాలు మాట్లాడారు. నిన్నటి రోజున ఢిల్లీలో మా ముఖ్యమంత్రి గారు పూర్తిగా మరి జలశక్తి శాఖ ఏం నిర్ణయాలు తీసుకున్నారో ఆ విషయాలు కూడా క్లియర్గా చెప్పారు. మా ఉత్తమ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రివర్యులు కూడా మొత్తం వివరించారు. అయినా కూడా కొంతమంది పిచ్చోళ్ళు రోడ్ల మీద వరుతున్నారు. సరే, ఆ విషయం మాట్లాడుకుందాం. మరి కేటీఆర్కు ఏమున్న మూటల గురించే మాట్లాడుతున్నాడు. మీడియా సోదరులారా, నిన్న కూడా నిన్నటి పేపర్లో అంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి రాహుల్ గాంధీ గారికి మూటలు, చంద్రబాబు గారికి నీళ్లు. కేటీఆర్ గారు కొంచెము అవగాహన లేని మాటలు మాట్లాడకూడదని చెప్తున్నాం. ఎందుకంటే మా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే అర్హత నీకు కాదు, నీ అబ్బకు కూడా లేదు, ఈ దేశంలో ఎవరికి లేదు. ఇయలో నీతి నిజాయితీకి మారు పేరే మా సోనియా గాంధమ్మ కుటుంబం. ఇయలో మరి కేటీఆర్ మాట్లాడే ముందు నీకెప్పుడు మూటలు గుర్తొస్తాయి అంటే 10 ఏళ్ళ నుంచి ఆ మూటలే కదా మీరు బయట దేశాలకు తరలించింది. అది గుర్తుకొస్తుంది మీకు ఎప్పుడు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోషిన డబ్బంతా ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టడానికి పంపించారు కదా, అదే మీకు గుర్తుకొస్తుంది. మా ముఖ్యమంత్రి గారి మీద అభండాలు వేసుకుంటూ మాట్లాడడం మానుకోమని చెప్తున్నాం. ఎందుకంటే ఇయలో మా సోనియా గాంధమ్మ గారికి కానీ మా రాహుల్ గాంధీ గారికి కూడా కానీ ఢిల్లీలో ఇల్లు లేదు ఇప్పటికీ. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి కుటుంబం ఈ దేశం కోసం డబ్బులన్నీ ఖర్చు పెట్టి సొంత ఆస్తులు కూడా, నెహ్రూ కుటుంబం సొంత ఆస్తులు కూడా పోగొట్టుకున్నది ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం. ఈ దేశానికి స్వతంత్రం రావాలనే లక్ష్యంతో మరి మొత్తము ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ వాళ్ళు సంపాదించిన డబ్బంతా, నెహ్రూ కుటుంబం సంపాదించిన డబ్బంతా ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం పెట్టిన విషయం గుర్తు చేస్తున్నా నీకు. మరి వాళ్లకు డబ్బెందుకు? వాళ్లకు మొదటి రాజుల కుటుంబం, డబ్బున్న కుటుంబం నెహ్రూ కుటుంబం, ఆస్తులున్న కుటుంబం, ఆస్తులు డబ్బు అంతా ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశ స్వతంత్రం కోసం పెట్టింది. అది గుర్తు చేస్తున్నా. రెండవది, ఇయల్లో సోనియా గాంధమ్మకు కానీ మా రాహుల్ గాంధీ గారు కానీ ఉండడానికి ఇల్లు లేదు, అది గుర్తు చేస్తున్నా. ఇయల్లో ఎంపీ క్వార్టర్స్ లో ఉంటున్నారు. ఈ దేశాన్ని పరిపాలించిన కుటుంబం మరి ఇప్పటి వరకు కూడా ఇల్లు లేదు. ఆ కుటుంబం దేశ ప్రజల కోసమే బతుకుతుంది. దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం. నెహ్రూ, ఇందిరాగాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించాది. రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించాడు. మరి అటువంటి కుటుంబాన్ని మాట్లాడము, మూటలు ఎక్కడికే? మూటలు ఎవరికి కావాలి? ఇయలో నెహ్రూ కుటుంబం అంటే డబ్బులలో కుటుంబం, ఆ డబ్బులలో పుట్టిన కుటుంబం. ఆస్తులున్న ఇవాళకు మొదటుండే ఆస్తులు డబ్బంతా దేశం కోసం వదిలేసుకున్నారు. ప్రాణాలు కూడా అర్పించారు దేశం కోసం. ఇయలో ఢిల్లీలో ఇల్లు లేదు. ఇయలో నువ్వేంది 10 ఏండ్లు, ఓన్లీ 10 ఏండ్లు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినందుకు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ ప్రధానమంత్రులు కూడా సంపాదించుకోలే. అంత ఆస్తులు సంపాదించుకున్నది కేసీఆర్, కేటీఆర్, నీ కుటుంబం. అది గుర్తుపెట్టుకో. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెల్లుబుత్తది. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేద్దాం అబద్ధాలతోనే ఆలోచన చెయ్యకు. తెలంగాణ ప్రజలకు అన్ని విషయాలు కూడా తెలుసు. మూటలు అనేది మీకు తెలుసు. మూటల గురించి, డబ్బు గురించి. తెలంగాణ ఆస్తులని దోసుకున్నది మీరు.
ఇయలో అమెరికాలో ఇల్లు కొన్నది నువ్వు, అమెరికాలో భూములు కొన్నది కేటీఆర్ నీవు, నీ అక్క దుబాయ్లో కొన్నది నీ చెల్లె, హరీష్ రావు సింగపూర్లో కొన్నాడు, లండన్లో ఉన్నాయి మీకు ఆస్తులు. తెలంగాణ దోషిన డబ్బది, అందరూ మీ లెక్కనే దోస్తున్నారు అనుకోకండి. ఇయలో మా ముఖ్యమంత్రి గారు ఇయలో నీతి నిజాయితీగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. మీరు ఎప్పుడైతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండో 2014లో అప్పటి నుండి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోస్తే బాగుంటుందని ఆలోచన చేసుకుంటూనే పోయినరు. మీ ఆలోచన అందరి ముఖ్యమంత్రులకు ఉండదు, అది గుర్తు పెట్టుకోమని చెప్తున్నా.